Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, కొన్ని రోజుల నుంచి due to personal reasons, I'm unable to take any video lectures or something. But again, we are back again. సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 847 పోస్ట్స్ 150 డేస్ అని చెప్పేసి కొంతమందికి ఇమ్మీడియట్గా ఆ టైటిల్ క్లిక్ అవ్వదు. 847 పోస్ట్స్ ఏంటి అని చెప్పి. సో యూజువల్గా ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్లో చూస్తే 756 పోస్ట్స్ గ్రూప్ 2 అండ్ 91 పోస్ట్స్ గ్రూప్ 1. ఈ రెండు కలిపితే 847 పోస్ట్స్. అండ్ అలాగే సెప్టెంబర్ 15న ఒక నోటిఫికేషన్, ఆగస్ట్ 15న ఒక నోటిఫికేషన్. సో ఎంత కాదనుకున్నా దగ్గరలో ఉన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ని క్యాలిక్యులేట్ చేసినా వీఆర్ లెఫ్ట్ విత్ 5 months. సో ఈ 5 నెలల్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎందుకు పర్టికులర్గా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గురించి చెప్తున్నానంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ గత 20 డేస్ వరకు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకున్న చాలా మంది గ్రూప్ 2కి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న చాలా మంది గ్రూప్ 1కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే ఇంకొంతమంది డైలమా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. సో సో అంటే గ్రూప్ 1 కాంటెక్స్ట్లో గ్రూప్ 1 పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తే గ్రూప్ 1 ఆపర్చునిటీ ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ 2 ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా గ్రూప్ 1 ఎలా కంటిన్యూ చేయాలి, దాని గురించి ఈ వీడియో డెఫినెట్గా స్పెషల్గా ఈ డైలమాలో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వటానికి చేస్తున్న వీడియో. ఎందుకంటే కొంతమంది చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే, సార్ ఒకేసారి 2 పడవల పైన ప్రయాణం డేంజర్ కదా, ఏదో ఒక్కదానికే షిఫ్ట్ అవుతే బాగుంటుంది కదా అనుకుంటారు. ఒకేసారి 2 పడవల పైన ప్రయాణం డేంజర్ అనేది సామెత కరెక్టే, కానీ ఈ 2 పడవలు ఒకే కైండ్ ఆఫ్ పడవ లాంటిది, అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో యాక్చువల్గా కొన్ని రియాలిటీస్ తెలిస్తే ఈ 2 కలిపి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 1 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే గ్రూప్ 1 సాధించవచ్చు, లేదా గ్రూప్ 1 మిస్ అయినా గ్రూప్ 2 అయినా సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకటే ప్రిపరేషన్ 2 పోస్ట్స్ని టార్గెట్ చేస్తే గ్రూప్ 2 వచ్చిన గ్రూప్ 1 కొంచెంలో మిస్ అయింది, ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయినా గ్రూప్ 1 ఖచ్చితంగా కొట్టగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్తో ఒకేసారి 2 పిట్టలు ఎలా టార్గెట్ చేయాలి ఏంటి, దానికి సంబంధించిన రియాలిటీ ఏంటి, మిత్ ఏంటి, ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో గైస్, గ్రూప్ 1, సో యూజువల్గా రియాలిటీ ఏంటంటే 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ సపోజ్ మనం చూస్తే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. గ్రూప్ 1కి సో వీళ్ళ టార్గెట్ ఓన్లీ మెయిన్ టార్గెట్ గ్రూప్ 1 మాత్రమే. సో గ్రూప్ 2తో కంపేర్ చేస్తే గ్రూప్ 1కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. దేర్ ఆర్ లెస్ నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హూ ఎక్స్క్లూజివ్లీ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1. అండ్ సేమ్ అట్లాగే గ్రూప్ 1తో పోల్చితే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మోర్ ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది. సో దిస్ ఇస్ అ కంపారిజన్. అయితే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లెస్ ఉంటారు. అండ్ ఈ లెస్లో నుంచి కొంతమంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు. అండ్ ఈ గ్రూప్ 1కి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళలో చాలా మంది ప్రిలిమ్స్లో ఛాన్స్ మిస్ అవుతారు. అంటే ఎక్స్క్లూజివ్ అంటే సీరియస్గానే గ్రూప్ 1 కూర్చుంటారు, కానీ అందరు సీరియస్ క్యాండిడేట్స్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ వరకు వెళ్ళరు. ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారంటే గ్రూప్ 1 అద్భుతంగా రాసే ఆన్సర్ రైటింగ్ రాసేటటువంటి విద్యార్థులు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడము, లేకపోతే ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ టైంలో ఉన్న టెన్స్, నర్వస్నెస్ వల్ల, చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళు ప్రిలిమ్స్ స్టేజ్లో స్టాప్ అవుతారు. అంటే గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్లో లెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే మళ్ళీ ఎక్కడికి క్వాలిఫై అవుతారు, ప్రిలిమ్స్. అంటే సో సీరియస్గా గ్రూప్ 1కి కూర్చున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్కి వెళ్ళిపోతారు. లెస్ అంటే ఇన్ఫాక్ట్ మీరు తెలుసు, అంటే 1:15 రేషియో తీసుకున్నా, 1:10 రేషియో తీసుకున్నా, 1:12 రేషియో తీసుకున్నా, ఆల్మోస్ట్ 100 పోస్టులు వేసుకున్నా కానీ 1200 మంది నుంచి 1500 మంది మాత్రమే వెళ్తారు. అంటే ఈ 1200 నుంచి 1500 పోస్ట్స్, అంటే మెయిన్స్ రాసే 1200 నుంచి 1500 విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్స్క్లూజివ్ మెయిన్స్ కి సన్నద్ధమైన వాళ్ళు చాలా తక్కువ, ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1. మరి ఎవరు ఎక్కువ ఉంటారు సార్ అంటే ఈ గ్రూప్ 2 ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు అన్నాను కదా, వీళ్ళ ఫోకస్ ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే, వీళ్ళ ఫోకస్ గ్రూప్ 1 కానే కాదు. కానీ ఏమవుతుందంటే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన చాలా మంది, చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, సరే ఎలాగో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆబ్జెక్టివే కదా, ఎంసీక్యూఏ కదా అని చెప్పి అటెంప్ట్ ఇస్తారు. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన ఎక్కువ మంది దేనికి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయంటే గ్రూప్ 1. అంటే నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, బట్ మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వింటే మీకు అర్థమవుతుంది. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు, కానీ వాళ్ళలో నుంచి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేది కొంతమందే. అండ్ అలాగే ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు.
ఆ గ్రూప్ 2 కోసం కూర్చున్న వాళ్ళలో ఎక్కువ మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. అంటే అసలు గ్రూప్ 1కి సిద్ధం అవ్వలేదు. కానీ వీళ్ళు గ్రూప్ 1 మెయిన్స్‌కి ఎలిజిబిలిటీ పొందారు. గ్రూప్ 1 మెయిన్స్‌కి ఎలిజిబిలిటీ పొందారు. సో ఇక్కడ ఏమవుతదంటే సో యూనో వీళ్ళలో అంటే ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అయిపోయి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వలేదు. కానీ గ్రూప్ 1 మెయిన్స్‌కి ఎలిజిబిలిటీ పొందారో దాంట్లో సగం మందికి ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లో అవుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. కానీ గ్రూప్ 1 మెయిన్స్ కొట్టే సత్తా ఉండదు అనుకుంటారు. వాళ్ళకి వాళ్ళు లో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ గ్రూప్ 2, వాళ్ళ ఫోకస్ గ్రూప్ 1 కాదు. అనుకోకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. సో అనుకోకుండా అయ్యాం. కానీ వాళ్ళకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే అరే ఫస్ట్ నుంచే గ్రూప్ 1కి ప్రిపేర్ అయిపోయి ఉంటే బాగుండేది. నేను ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వలేదు కదా. ఈ 2-3 నెలల్లో గ్రూప్ 1లో ఎక్కడ అద్భుతాలు సృష్టిస్తాము, తప్పు చేశాము, అప్పుడే గ్రూప్ 1 పూర్తి స్థాయిలో కూర్చుంటే మనకు ప్రిలిమ్స్ ఎలిజిబిలిటీ వచ్చింది, మెయిన్స్ పైన కూడా పట్టు సాధిస్తాము అనుకునే వాళ్ళు అంటే ఇలాంటి ఆలోచనతో లో కాన్ఫిడెన్స్కి వెళ్తారు. ఇలా గ్రూప్ 2కి ప్రిపేర్ అయిపోయి గ్రూప్ 1 మెయిన్స్కి అర్హత సాధించిన వాళ్ళలో కొంతమందికి మాత్రమే సరే ఏదైతే అది అయిపోయింది, అట్లీస్ట్ ఒక ఈ 2-3 నెలలైనా గట్టిగా కూర్చుందాం, ఏదైతే అది చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే టోటల్గా నేను చెప్తోంది ఏంటంటే ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ఎలిజిబిలిటీ సాధించారో గ్రూప్ 1 మెయిన్స్కి ఎలిజిబిలిటీ అంటే ఈ 1200 మెంబర్స్ నుంచి 1500 కౌంట్ కొంచెం మారొచ్చు. సో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే 1200 నుంచి 1500 మంది మెయిన్స్కి అర్హత సాధించారు కదా. ఇందులో సీరియస్గా గ్రూప్ 1కి మాత్రమే ఫస్ట్ నుంచి కూర్చొని మెయిన్స్ ఎలిజిబిలిటీ సాధించే వాళ్ళు జస్ట్ ఒక 20-30% మాత్రమే. వీళ్ళలోనే అసలైన కాంపిటీషన్ ఉంటుంది. అంటే 70% ఆఫ్ ద స్టూడెంట్స్ యాక్చువల్గా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వలేదు, సన్నద్ధం అవ్వలేదు, లో కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల పోటీలో వెనుకబడతారు. వీళ్ళు ఆ లో కాన్ఫిడెన్స్ ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తే పోటీలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ యాక్చువల్ పోటీ 20-30% ఈ 1200 నుంచి 1500 మందిలో 20-30% స్టూడెంట్స్ మధ్యలోనే పోటీ ఉంటుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. సరే ఎందుకు చాలా మందికి భయం వేస్తుంది అంటే ఫస్ట్ థింగ్, సో చాలా మంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారు. సో ఒక యావరేజ్ స్టూడెంట్ని, సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ని కానీ గ్రూప్ 1 స్టూడెంట్కి అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గ్రూప్ 1 ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు అని గ్రూప్ 2 క్యాండిడేట్ అడిగితే వాళ్ళు చెప్పే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే గ్రూప్ 1 ఈజ్ హార్డ్. గ్రూప్ 1 హార్డ్ అనుకుంటారు, గ్రూప్ 2 ఈజీ అనుకుంటారు. గ్రూప్ 1 హార్డ్, గ్రూప్ 2 ఈజీ అనే ఒక మ్యానిపులేషన్కి వెళ్ళిపోతుంది. సరే అదే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి సరే గ్రూప్ 1 ఎందుకు హార్డ్, గ్రూప్ 2 ఎందుకు ఈజీ అంటే ఇది మీరు అనలైజ్ చేసి ఉండకపోవచ్చు, బట్ మీ ఆన్సర్కి ఖచ్చితంగా ఈ రీజన్ అయితే ఉంటుంది. ఎందుకు గ్రూప్ 2 ఈజీ అనుకుంటారంటే ఎగ్జామినేషన్లో మనం ఏదైతే ప్రాక్టికల్గా యాక్షన్లో పెడతామో ఏంటంటే గ్రూప్ 2లో ఎగ్జామ్ రాసేటప్పుడు మనం జస్ట్ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ మాత్రమే చేస్తాం. అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో నుంచి ఒకటి పికప్ చేయడం మాత్రమే థింగ్. ఇలా పికప్ చేసి బబ్లింగ్ చేయడం ఈజీ కదా అనుకుంటారు. కానీ దానికి కంటెంట్ తెలియాలి, దానికి ఎక్కువ పోటీ ఉంటుంది, నెగటివ్ మార్క్స్ ఉంటాయి. ఇది చాలా మందికి తెలియదు. సో మీకు మీరు ఏమనుకుంటారంటే గ్రూప్ 2 ఈజీ అని ఎందుకు అనుకుంటారంటే జస్ట్ బబ్లింగ్ మాత్రమే కదా చేసేది. వన్ రీజన్ మాత్రమే. సైంటిఫికల్ గా నేను చెప్తోంది బికాస్ నా అనుభవంతో చెప్తున్నాను. అదే స్టూడెంట్స్ గ్రూప్ 1ని ఎందుకు హార్డ్ అనుకుంటారంటే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్. గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ కాబట్టి హార్డ్ అనుకుంటారు. సో గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎందుకంటే మనం ఆన్సర్ రైటింగ్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, సో నీట్గా ముత్యాల్లాగా ఉండాలి అనే ఒక ఫాల్స్ మ్యానిపులేషన్. అంటే గ్రూప్ 1 హార్డ్, గ్రూప్ 2 ఈజీ అని అనుకోవడానికి మీరు చేసిన ఎస్టిమేషన్ ఏంటో చెప్తున్నాను. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎలా సార్ మీరు చెప్తున్నారంటే నేను గత 10 సంవత్సరాలుగా యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ టీచ్ చేస్తున్నాను. ఎక్కువగా డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ యూపీఎస్సీలో వస్తుంది. ఒక స్టూడెంట్ నా దగ్గరకు వస్తాడు జనరల్గా, పేరెంట్స్తోనో స్టూడెంట్తోనో, వాళ్ళవి ఒక 2-3 అటెంప్ట్స్ అయిపోతాయి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ సివిల్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ నాకు మీ గైడెన్స్ కావాలి, నాకు ప్రిలిమ్స్ చాలా ఈజీ అంటారు, ప్రిలిమ్స్ ఈజీ అంటారు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ కావాలి అంటారు. అప్పుడు నా మనసులో ఉండే ఫస్ట్ క్వశ్చన్, ప్రిలిమ్స్ ఈజీ మెయిన్స్ కష్టం అంటున్నారు కదా, మేబీ 2-3 సార్లు ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్లోనే మిస్ అయిపోతుందేమో అని అనుకుంటాం. కానీ ఆ స్టూడెంట్ ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడు. ఒక్కసారి కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వని స్టూడెంట్ వాళ్ళ దగ్గర ఉండే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్ ఈజ్ ఈజీ అండ్ మెయిన్స్ ఈజ్ హార్డ్. ఎందుకు మెయిన్స్ హార్డ్, ఎందుకు ప్రిలిమ్స్ ఈజీ అనుకుంటారంటే అంటే నేను చేసిన ఎస్టిమేషన్స్ ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివే కదా, మరి ఆబ్జెక్టివే కదా, నువ్వు ఏదో ఒకటి బబుల్ చేయడమే కదా,
మరి ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు అంటే, సో ఈ ఓవర్ ఎస్టిమేషన్తోనే ప్రాబ్లం అవుతుంది. చెప్పాలంటే ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ ఈజ్ ఓన్లీ టిపికల్ కంపేర్డ్ టు డిస్క్రిప్టివ్. అంటే ఒక్కసారి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోయి మెయిన్స్కి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ కాంపిటీషన్ అంతా ఎలిమినేట్ అయిపోతుంది. ఈ మెయిన్స్లో నువ్వు గనక కొంచెం కాన్ఫిడెన్స్తో ఉంటే యూ కెన్ డెఫినెట్లీ క్రాక్. సో నేను వీడియో మొత్తం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే పర్టికులర్గా ఒకేసారి గ్రూప్ 1, గ్రూప్ 2 నేను టోటల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏది ఈజీ ఏది కష్టం అనే దాంట్లో నుంచి కంప్లీట్ బయటకు వచ్చేయండి. ఒకటే ఒక ఫోకస్ పెట్టుకోండి. అదేంటంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండింటిని కలిపి ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అయిన వాడికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్లో కాన్ఫిడెన్స్ గ్రూప్ 2లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కంటే ఎక్కువే ఉంటుంది. అది తెలియకుండా జరిగే పాయింట్. సో నేనేమంటా అంటే ఇది ఎక్కువ అని చెప్పాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో అంటే ఇది ఎక్కువ అది ఎక్కువ అని చెప్పకుండా గ్రూప్ 1కి గట్టిగా కూర్చోండి, గ్రూప్ 2 అయిపోతుంది. అలా ఇలా సార్ అనుకోకండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే 100% మంచి మెరుగైన ఛాన్సెస్ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే చాలా మంది ఆస్పిరెంట్స్ నువ్వు గ్రూప్ 2 క్రాక్ చేసిన తర్వాత కూడా అక్కడ తాగు, మళ్ళీ నెక్స్ట్ ఆలోచన గ్రూప్ 1. అంటే ఫస్ట్ ఒక 2 సంవత్సరం మొత్తం గ్రూప్ 2కి ఎఫర్ట్స్ పెడతావు, కొడతావు, మళ్ళీ 1-2 years జాబ్ చేస్తూ మళ్ళీ దేని ఫోకస్ చేస్తావు, గ్రూప్ 1. అలా 3 to 4 years స్పెండ్ చేసే బదులు ఒకేసారి గట్టిగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వు. బాగుంటే కరెక్ట్గా ప్రిపేర్ అవుతే గ్రూప్ 1 అయిపోతుంది, మళ్ళీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిస్ అయినా గ్రూప్ 2 అయినా ఉంటుంది. సార్ రెండు కలిపి ఎలా అనే కాన్సెప్ట్ ఉంటుంది. సింపుల్ లాజిక్తో నేను చెప్తున్నాను. సో అండ్ దానికంటే ముందు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్ రోహిత్స్ అకాడమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇది రోహిత్స్ అకాడమీకి సంబంధించిన గ్రూప్ 1 ఫ్యాకల్టీ టీమ్. సో అండ్ అలాగే రోహిత్స్ అకాడమీ వైజాగ్లోని ఎంవిపి కాలనీలో ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ అడ్రస్, ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది. అయితే దీని గురించి చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఏప్రిల్ 15న లేదా దానికి దగ్గరలో ఉండే సాటర్డే రోజు ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో చాలా మంది టెస్ట్ పెట్టండి సార్ అంటున్నారు. బట్ రోహిత్స్ అకాడమీ మా టెస్ట్ సిరీస్ యొక్క క్వాలిటీ చెప్పడానికి వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఫ్రీ టెస్ట్ సిరీస్. అది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏప్రిల్ 15న లేదా 15th సాటర్డే కాకపోతే దానికి దగ్గరలో ఉన్న సాటర్డే టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో మళ్ళీ నేను చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఫ్రీ టెస్ట్ ఉంటుంది. టెస్ట్లో విన్నర్స్కి ఎలాంటి థింగ్స్ ఉంటాయి, గెలిచిన వాళ్ళకు ఏమేమి మేము ప్రొవైడ్ చేస్తాము, అవన్నీ నేను మళ్ళీ చెప్తాను. ఇది గ్రూప్ 1కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్. యూజువల్గా ప్రాక్టీస్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి చెప్పేస్తారు. సో ప్రిలిమ్స్ని ఫోకస్ చేస్తారు, మెయిన్స్లో అలా రాయాలి ఇలా రాయాలని చెప్తారు. కానీ మన దగ్గర అలా లేదు. ప్రిలిమ్స్ సపరేట్ వీడియో క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్ సపరేట్ వీడియో క్లాసెస్ ఉంటాయి. మెయిన్స్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. ఎలా ఇంట్రడక్షన్ ఉండాలి, ఎలా రాయకూడదు, ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాస్తే ఆ ఎగ్జామినర్ ఇంప్రెస్ అవుతాడు, ఇలాంటివన్నీ డిస్క్రిప్టివ్. ఈ ఫ్యాకల్టీ టీం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతమైన కంటెంట్ రోహిత్స్ అకాడమీ ఇస్తుంది. సో నేను హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని పికప్ చేసుకొని వాళ్ళ ద్వారా క్లాసెస్ చెప్పించడం, స్పెషల్గా ఎస్సే అండ్ మన దగ్గర గ్రూప్ 1 కోర్స్ తీసుకున్న వాళ్ళకు స్పెషల్గా టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని కూడా ఫ్రీ వస్తుంది. సేమ్ అలాగే ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 కోసం వేచి చూసే వాళ్ళకు దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. మేము అంతకుముందు నోటిఫికేషన్లో తెలంగాణ గ్రూప్ 1ని ఫోకస్ చేసాం, ఏపీ గ్రూప్ 1 అస్సలకి ఫోకస్ చేయలేదు. కానీ ఆ తర్వాత తెలంగాణ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 2 నుంచి వచ్చిన రెస్పాన్స్, ఏపీ గ్రూప్ 1 కూడా ఫ్రెష్గా మంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద రిజల్ట్ ఫర్ ఏపీ గ్రూప్ 2. 30 మంది విద్యార్థులు మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని అండ్ ఈ 30 మంది విద్యార్థులు సక్సెస్ అవ్వడానికి ఈ ఫ్యాకల్టీ టీం కారణం. మీరు చూస్తే జగదీష్ సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, మమతా మేడం కానీ, శంకర్ రెడ్డి సార్ కానీ, చౌటి ప్రభాకర్ సార్ కానీ, సో జగదీష్ సార్ మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీబడి ఆర్ వెరీ ఎక్సలెంట్ ఇన్ దేర్ సబ్జెక్ట్. సో ఇలాంటి బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో మీకు క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. గ్రూప్ 2 సపరేట్ డెమో క్లాసెస్ ఉంటాయి, గ్రూప్ 1 కూడా సపరేట్ డెమో క్లాసెస్ ఉంటాయి. గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 మీకు ఫ్రీగానే వస్తారు. సో ఇది అండ్ నెక్స్ట్ మన దగ్గర ఉన్న యూనిక్ పాయింట్ ఇంతకుముందు చెప్పాను. దిస్ ఇస్ ద ఏపీ గ్రూప్ 1 బ్యాచ్ అండ్ దిస్ ఇస్ ద ఏపీ గ్రూప్ 2 బ్యాచ్. సో ఇందులో ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో కంప్లీట్గా వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. దీన్ని ఎంత సిస్టమాటికల్గా మేము ప్రిపేర్, ఇది ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన ప్లాన్. అండ్ నెక్స్ట్ ఇది గ్రూప్ 1కి సంబంధించి. ఇక చూడండి ఇంటిగ్రేటెడ్ అని చెప్పాను కదా, ఇందులో సో టోటల్గా గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 రెండు కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో దానికంటే ముందు చిన్న థింగ్ ఏంటంటే
ఫర్ సపోజ్ ఏపీ గ్రూప్ 1 లో తీసుకున్నాం అనుకోండి, ప్రిలిమ్స్ లో మనం చూస్తా ఉంటే పేపర్ 1 లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 4 సబ్జెక్ట్స్ లో మనకి ఏమేమి వస్తాయి చూడండి, చాలా మందికి తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. సో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. ఏది గ్రూప్ 1 పేపర్ 1 లో, అంటే ప్రిలిమ్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 1 లో అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 2 లో మనకి ఏమేమి ఉంటుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటిది ఉంటుంది. సో టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయి, 4, 5, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో సేమ్ అట్లాగే మనం గ్రూప్ 2 చూస్తే, గ్రూప్ 2 లో మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కంప్లీట్ చేస్తే, ఈ రెండు కంపేర్ ఎందుకు చేస్తానంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ గా ఆబ్జెక్టివ్ ఉంటుంది అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ ఉంటాయి. మరి ఈ రెండిట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ప్రిలిమ్స్ లో జాగ్రఫీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, సొసైటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది. సో మనకి ఇప్పుడు చూస్తే ఈ 4 సబ్జెక్ట్స్ ఈ ప్రిలిమ్స్ లో ఉంటాయి. సో జాగ్రఫీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, ఈ సొసైటీ లేదు, మెంటల్ ఎబిలిటీ ఉంది. సో నెక్స్ట్ అలాగే మెయిన్స్ లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదేంటి, ఇండియన్ ఎకానమీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలిటీ. ఇక్కడ ఏపీ హిస్టరీ ప్రిలిమ్స్ ఉండదు, ఇక్కడ సొసైటీ ప్రిలిమ్స్ ఉండదు. సో టోటల్ గా 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. గ్రూప్ 2 లో 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి, -2 సబ్జెక్ట్స్ ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ. అంటే ఈ రెండింటిని తీసేస్తే 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 7 సబ్జెక్ట్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉన్నాయి. అంటే జనరల్ గా మీరు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకున్నారనుకోండి, దానిపైన గ్రూప్ 1, 2, 3, 4 SIPC, SSC అన్ని ఎగ్జామ్స్ కు ఉంటుంది. అంటే గ్రూప్ 2 లో ఉండే పాలిటీ, గ్రూప్ 1 లో ఉండే పాలిటీ కంటెంట్ మారదు. గ్రూప్ 2 లో ఉన్న టోటల్ సిలబస్ గ్రూప్ 1 లో 100% కవర్ చేస్తావు. నువ్వు గ్రూప్ 1 100% ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 టోటల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో నీకు కంటెంట్ పైన మంచి అవగాహన వస్తే, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటెంట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 టోటల్ అయిపోతుంది. ఈ కంటెంట్ కు ఉన్న కాన్సెప్ట్ తో, అంటే కాన్సెప్చువల్ క్లారిటీ, పాలిటీలో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, జాగ్రఫీలో క్లైమేటాలజీ, లేకపోతే ల్యాండ్ ఫార్మ్స్ కానీ, లేకపోతే ఇండియన్ హిస్టరీలో వేదిక్ సేవ, ఇట్లా ప్రతి సబ్జెక్ట్ పైన మీకు ఒక ఓవర్ వ్యూ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ కి, అంటే నీకు ఉన్న కంటెంట్ తో దెన్ యూ కెన్ గో ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ప్రతి సబ్జెక్ట్ క్వశ్చన్, ఇలా క్వశ్చన్ ఉంటుంది, దానికి ఇలా ఆన్సర్ రాయాలి. అట్లా డిస్క్రిప్టివ్. అంటే నువ్వు గ్రూప్ 2 టోటల్ గా ప్రిపేర్ అవుతే నీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతుంది. సో మన టార్గెట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాదు, గ్రూప్ 1 సెలెక్షన్. సో అంటే నీకు గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి డెవలప్ చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ తో నువ్వు గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో చదువుకుంటే నీకు చాలా ఈజీగా రెండింటిని ఫోకస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అందుకోసం చూడండి, రోహిత్స్ అకాడమీలో ఇంటిగ్రేటెడ్ ప్లానర్ ఎలా ఉందంటే మీరు చూడండి. సో డైలీ ఇక్కడ ఏంటంటే డైలీ 10 గంటల నుంచి 12 గంటలు దొరికే టైం ఉంటే స్టూడెంట్స్ కి 5 నెలల్లో మేము ఎలా కంప్లీట్ చేస్తామో చెప్తున్నాం. చూడండి ఇక్కడ. సో డే 1 మీరు జస్ట్ చేయాల్సిందల్లా రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, అది గూగుల్ ప్లే స్టోర్ లో కానీ iOS లో కానీ మీకు గ్రూప్ 1 క్లాసెస్ ఉంటాయి. ఆ గ్రూప్ 1 లో ప్లానర్ ఎలా మేము మాడిఫై చేసామంటే కంప్లీట్ గా ఆ రోజు, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఏపీ హిస్టరీ ఉంది, ఇది మెయిన్స్ ఉంది. ఏపీ హిస్టరీ ఈజ్ దేర్ ఫర్ మెయిన్స్. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇండియన్ పాలిటీ ఉంది, ఇది ప్రిలిమ్స్ కు ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు ఉంది. సేమ్ అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ ని ఫోకస్ చేశాను. ఇది న్యూస్ పేపర్, ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి రెండింటికి హెల్ప్ అవుతుంది. అంటే రెండు ఇంటిగ్రేటెడ్ గా. ఫస్ట్ ఏపీ హిస్టరీ ఓన్లీ మెయిన్స్ కి మాత్రమే ఉంది, గ్రూప్ 1 లో, ప్రిలిమ్స్ కి లేదు. అయితే నువ్వు మెయిన్స్ ఫోకస్ చేయాలంటే, క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో నీకు కంటెంట్ డెవలప్ కావాలి అంటే నీకు సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఆ ఏపీ హిస్టరీని పూర్తిగా చదివితే వస్తుంది. మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఏపీ హిస్టరీ లేదు, కానీ సబ్జెక్ట్ పైన మెయిన్స్ కి మాత్రం ఉంది. మెయిన్స్ ఏమో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్. కంటెంట్ అయితే తెలియాలి కదా. నువ్వు గ్రూప్ 2 కి నేర్చుకున్న ఏపీ హిస్టరీ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది నీకు గ్రూప్ 1 మెయిన్స్ కి హెల్ప్ అవుతుంది. సో గ్రూప్ 2 కి నేర్చుకున్న ఇండియన్ పాలిటీ ఏదైతే ఉందో అది ప్రిలిమ్స్ కి హెల్ప్ అవుతుంది, మెయిన్స్ కి హెల్ప్ అవుతుంది. సో నేను ఓవరాల్ గా చెప్తోంది ఏంటంటే, గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా కంటెంట్ మారదు. నువ్వు కంటెంట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతే రెండింటిని కలిపి సిస్టమాటికల్ గా ఫోకస్ చేయొచ్చు. సో టోటల్ గా ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ ఉంది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మన దగ్గర గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. ఎలాగో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు ఇక్కడ చూస్తే 3 గంటలు టోటల్ గా 12 గంటలు. సో 12 అవర్స్ ఏం చేయాలో మీకు క్లియర్ కట్ ప్లాన్ ఇచ్చాను. మీకు డే 1, డే 2, డే 3
ఏ రోజు ఏం చదవాలి, జస్ట్ ఈ ప్లాన్ ఫాలో అవుతే సరిపోతుంది. సో దీంతో పాటు ఇది ఎంప్లాయీస్, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, జాబ్ చేస్తారు, అంతకుముందు ప్రిపేర్ అయ్యారు, బట్ ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల స్పేస్ వచ్చింది, గ్యాప్ వచ్చింది, ప్రిపేర్ అవ్వాలనిపిస్తుంది కానీ భయం. సో ఫస్ట్ వాళ్ళకి ప్లాన్ కావాలి. ఈ బెస్ట్ ప్లాన్ మీకు ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ మీకు నచ్చినట్టు వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంటుంది, మెటీరియల్ సపరేట్ ఉంటుంది, మెటీరియల్స్ కూడా ప్రిలిమ్స్ సపరేట్, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో, క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది. మీకు ఒక ప్లాన్ ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. ఏ ప్లాను లేకుండా ఒక బెస్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తే మేము ఇక్కడ ప్లాన్ ఇస్తున్నాం. మీరు ఇక్కడ చూడండి డే 1. సో ఎంతసేపు ఇస్తున్నాను చూడండి, ఇది రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అండి. అంటే 2.5 అవర్స్ ఒకటి, ప్లస్ 2.5 అవర్స్ ప్లస్ 1.15, అంటే దాదాపుగా 6 అవర్స్ 15 మినిట్స్లో మీకు ఎంప్లాయీస్. అయితే సార్ వీళ్ళకేమో 12 గంటలు, వీళ్ళకేమో 6 అవర్స్, ఏది స్కిప్ చేశారో అనొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా నేను మెటీరియల్ ఓవర్లోడ్ తగ్గించాను. జస్ట్ మన క్లాసెస్ అండ్ ఆ క్లాసెస్లో వినేటప్పుడు ఏదైతే రన్నింగ్ నోట్స్ ఉందో దానికోసం మాత్రమే టైం ఇచ్చాను. ఇక్కడ వీళ్ళకి ఏం చేశానంటే క్లాసెస్తో పాటు స్టాండర్డ్ బుక్స్, మెటీరియల్స్ ఎక్కువ స్పేస్ ఇచ్చాను. సో 6 అవర్స్ ఇచ్చినంత మాత్రాన మీకు ఏది స్కిప్ చేయలేదు. సో ఇక్కడ 6 అవర్స్ మాత్రమే ఉంది. మన టార్గెట్ గ్రూప్ 1, గ్రూప్ 2 కాబట్టి ఏది అవసరమో అలాంటివి ప్లాన్ చేశాను. సో ఈ విధంగా ఇక్కడ D2, D3, D4 ఉంది కదా. సో సేమ్ అట్లాగే మీరు చూస్తే సో D5, D6, D7, D8, సో ఇట్లా మనకు వీ విల్ బి హ్యావింగ్ ఎ ప్లాన్. సో ఈ విధంగా టోటల్గా 150 డేస్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు, అంటే నోటిఫికేషన్ కంటే ముందే ఆగస్ట్ 15th కంటే ముందే గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కంప్లీట్ అయిపోతాయి. సో అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేసేది ఏంటంటే కంప్లీట్గా ఓన్లీ రివిజన్ పైన ఫోకస్ చేస్తాం. అయితే ఇనిషియల్ స్టేజెస్లో సొసైటీ ఏదైతే ఉందో అండ్ ఏపీ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఆప్షన్స్ ఇచ్చాము. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అది లేదు, కానీ గ్రూప్ 2కు ఉంది. సో మిగతా 1 monthలో కవర్ చేయడమా లేకపోతే దాన్ని కూడా ప్లాన్ నేనేం చేస్తున్నానంటే ఓన్లీ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్లాన్ రెడీ చేయలేదు. నా ప్లాన్ ఎలా ఉందంటే ఎవరైతే బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండిటికి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ ప్లాన్ హెల్ప్ అయ్యింది. అందుకే చూడండి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏపీ హిస్టరీ లేదు, కానీ నేను చదవమని చెప్తున్నాను. సో సేమ్ అట్లాగే గ్రూప్ 1లో సొసైటీ లేదు, కానీ గ్రూప్ 2కి సొసైటీ ఉంది. ఈ ప్లాన్లో సొసైటీ కూడా మీకు యాడ్ అయిపోతుంది. సో టోటల్గా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడానికి రోహిత్స్ అకాడమీ బెస్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేసింది. వందలాది మంది స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో ఈ ప్లాన్ కన్ఫ్యూజన్ లేకుండా ఫోల్డర్లో కూడా, అంటే కోర్సులో కూడా ఒక డైలీ ప్లానర్ అనే ఫోల్డర్ ఉంటుంది. డే 1, డే 2, డే 3 అని ఉంటుంది. నువ్వు జస్ట్ డే 1 ఓపెన్ చేసుకొని ఆ క్లాసెస్ విని దాని దగ్గర కింద ఉన్న మెటీరియల్స్ని చూసుకొని రివైజ్ చేసుకొని పర్టికులర్ డేలో ఏదైతే టెస్ట్ ఉందో ఆ టెస్ట్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేము వీడియో క్లాసెస్ ఇస్తున్నాము, టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము, మెటీరియల్స్ ఇస్తున్నాము, రివిజన్ ప్లాన్ ఇస్తున్నాము, అండ్ నెక్స్ట్ ఇవన్నిటిని కలిపి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా కార్యాచరణ రూపొందించాలి అనేటట్టు ఎగ్జిక్యూషన్కి కూడా వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్లాన్. సో ఈ ప్లానర్ కావాలన్నా గ్రూప్ 1 సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో కానీ, గ్రూప్ 2 సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో కానీ జస్ట్ ఆల్రెడీ మీకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకోసం చాలా సందర్భాల్లో నేను అంతకుముందు వీడియో చేశాను. సో మీకు గనక సో ఈ పీడిఎఫ్స్ కావాలంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. నేనే రెస్పాండ్ అవుతాను. అది 12:30 కానీ 11:30 కానీ 1:30 కానీ కొంచెం లేట్ అవ్వచ్చు, రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. గ్రూప్ 1 ప్లాన్ కావాలా అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లాన్ 12 గంటలు ఏం చేయాలి, 6 గంటలు ఏం చేయాలి ఆ ప్లాన్ కావాలా, బుక్ లిస్ట్ ప్లాన్ కావాలా, లేకపోతే సిలబస్ తెలుగు మీడియంలో కాపీ ఇంగ్లీష్ మీడియంలో కాపీ ఏది కావాలన్నా క్లియర్గా మెసేజ్ పెట్టండి, కాల్ చేయకండి. నా ఫ్రీనెస్ని బట్టి నేను రెస్పాండ్ అవుతాను. దిస్ ఈస్ ద పాయింట్. సో వీడియో మొత్తంలో గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2కి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పి దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో టోటల్గా 847 పోస్ట్స్ 150 డేస్లో ఈ కంప్లీట్ చేస్తే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏదో ఒక్క పోస్ట్ అయినా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో రీసెంట్గా గ్రూప్ 1, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ అయింది. ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ అయింది. ఎంతో మంది గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 కొట్టారు, ఎంతో మంది గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 2 కొట్టారు. అంటే అటు ఇటు మారుతాయి. ఈ రెండింటికి మధ్యలో కంప్లీట్ డిఫరెన్సియేషన్ లేదు. నేనేం చెప్తానంటే ఎక్కువ పోస్టులు కావాలనుకున్నాం, రెండింటిని కలిపి టార్గెట్ చేస్తే ఏ ఒక్క పోస్ట్ అయినా వస్తుంది. సో దిస్ ఇస్ అ హెల్దీ థాట్ ప్రాసెస్ అని నేను అనుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, యాప్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.